హలో ఎవ్రీవన్. సో ఈరోజు నేను మీ ముందు ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీతో వచ్చాను. ఎక్కడైతే మీరు ఇంట్లో నుంచి ఎవ్రీ వీక్ అనేది ఇన్కమ్ అనేది మీరు జనరేట్ చేసుకోవచ్చు. హంబల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టే ఫోకస్డ్గా ఉండండి. ఎక్కడ ఏ చోట డిస్టర్బెన్స్ లేని చోట కూర్చోండి. 20 మినిట్స్ ఓపికతో కూర్చోండి. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. కాన్సన్ట్రేటెడ్గా చూడండి. ఎవరైనా మధ్యలో డిస్టర్బ్ చేస్తే కనుక మళ్ళీ మీకు అర్థం కాదు. ఎందుకు చెప్తున్నానో ముందే అర్థం చేసుకోండి. అండ్ టిల్ ది ఎండ్ వరకు వినండి. జస్ట్ సగంలో వినేసి సగం వదిలేసి మళ్ళీ సగం చూస్తే మీకు ఏమీ అర్థం కాదు. డిస్ట్రాక్షన్స్ లేని చోటు కూర్చోండి. అండ్ నెక్స్ట్ వీడియో చూసిన తర్వాత కంప్లీట్గా ఎవరైతే మీకు ఈ వీడియో సెండ్ చేశారో ఆ పర్సన్ని కాంటాక్ట్ చేయండి, మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక. ఓకే, సో మ్యాక్సిమం ఏంటంటే మీ క్వశ్చన్స్ అన్ని నేను క్లియర్ చేసేస్తాను ఇక్కడే. సో టు బికమ్ సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్ వాట్ వీ నీడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సక్సెస్ కావాలనేసి అనుకుంటారు, కానీ ప్రతి ఒక్కరికి సక్సెస్ అనేది రాదు. కొంతమందికి ఏంటంటే సక్సెస్ వచ్చిన ఎక్కువ కాలం ఉండాలి అంటే కొత్తవి చేస్తూనే ఉండాలి, అప్డేట్ అవుతూనే ఉండాలి. ఓకే, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక రైట్ స్కిల్ సెట్ ఉండాలి అండ్ గ్రోత్ మైండ్ సెట్. ఏదో నేను టైంపాస్ కోసం చేస్తున్నాను అనేసి కాకుండా ఒక మైండ్ సెట్తో మీరు వర్క్ చేస్తే కనుక ఈ ఆపర్చునిటీ నెక్స్ట్ మీ గ్రోత్కి, మీ కెరియర్ గ్రోత్కి అనేది చాలా మంచిగా యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో మీకు ఒక పవర్ఫుల్ మెంటర్షిప్ కూడా కావాలి. జస్ట్ వర్క్ అనేసి కాకుండా మీకు ఒక సక్సెస్ వే, మీరు మీ సక్సెస్ పాత్లో వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఒక గైడ్ అనేది ఉండాలి, ఒక మెంటర్ అనేది ఉండాలి, మీకు ఒక గైడెన్స్ అనేది ఇచ్చే వాళ్ళు ఖచ్చితంగా ఉండాలి మీ లైఫ్లో. సో ఆ పవర్ఫుల్ మెంటర్షిప్ అనేది నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. ఎక్కడైతే మీకు ఫ్రీ మెంటార్షిప్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. A to Z ప్రతిదీ మీకు నేర్పిస్తాను. ఎలా మనం ఇన్కమ్ అనేది కాకుండా కెరియర్లో కూడా ఎలా గ్రో అవ్వచ్చు. అండ్ సీరియస్నెస్ ఉండాలి మీకు. ప్రతి వర్క్ మీరు చేసే ప్రతిదీ సీరియస్నెస్తో చేయాలి. జస్ట్ మీరు ఏదో కొన్ని రోజులు చేసి వదిలేస్తే కనుక ఖచ్చితంగా ఏది వర్కౌట్ కాదు. అండ్ గ్రోయింగ్ కమ్యూనిటీ, మీరు ఎప్పుడూ ఒక గ్రోయింగ్ కమ్యూనిటీలో వర్క్ చేస్తే కనుక మీకు సక్సెస్ అనేది చాలా బాగా ఉంటుంది. అండ్ ఆల్సో సక్సెస్ అనేది నాట్ జస్ట్ మనీ ప్రకారమే కాకుండా ఇన్ ద నేమ్, ఫేమ్ ప్రతిదీ వస్తుంది. అండ్ ఇనిషియేటివ్ తీసుకోవాలి. ఇనిషియేటివ్ అంటే రెస్పాన్సిబిలిటీ అనేది ఉండాలి. ఎప్పుడైతే మీరు ఇనిషియేటివ్ తీసుకొని నేను దీనికి సీరియస్గా నేను వర్క్ చేస్తున్నప్పుడు నేను అందరికీ బెనిఫిట్ చేయాలి, అందరికీ ప్రాఫిట్ చేయాలి అనేసి ఒక మైండ్ సెట్తో వర్క్ చేయాలి. స్టాప్ గివింగ్ రీజన్స్ టు డూ ది వర్క్ అంటే ప్రతి దానికి రీజన్స్ చెప్పడం మానేసేయండి. ఎప్పుడైతే మీరు రీజన్స్ చెప్పడం మానేస్తారో అప్పుడే మీ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. మీరే చూస్తారు. బికాస్ మీ వర్క్ అనేది కన్సిస్టెంట్గా వెళ్తూ ఉంటుంది మీరు రీజన్స్ చెప్పడం మానేస్తే. అది ఏ రీజన్ అవ్వనా అవ్వచ్చు. నాకు టైం లేదు మేడం, నాకు వర్క్ చేయడానికి చాలా డిస్టర్బెన్స్గా ఉంది, నాకు సెట్ అవ్వదేమో మేడం, అదంతా కాకుండా ఫస్ట్ మీరు స్టార్ట్ చేయాలనే మైండ్ సెట్తో స్టార్ట్ చేసి రీజన్స్ చెప్పకుండా చెప్పింది ఫాలో చేస్తే ఖచ్చితంగా మీకు సక్సెస్ అనేది వస్తుంది. హూ కెన్ లర్న్ దిస్ కోర్సెస్. సో ఇక్కడ మనకి కోర్సెస్ అనేవి ఉంటాయి. ఓకే, ఈ కోర్సెస్ అనేవి మీరు భయపడొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మో నాకు చదువు లేదు అండ్ నేను అంత ఏం చదువుకోలేదు, చదువు ఉన్నా లేకపోయినా ఈ వర్క్ అనేది చేయొచ్చు. ఓకే, చదువుకున్న వాళ్ళకి ఒకలాగా వర్క్ ఉంది, చదువుకోలేని వాళ్ళకి కూడా వర్క్ ఉంది. ఓకే, సో ఏ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ అయినా పర్లేదు, ఏ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ అయినా వర్క్ చేయొచ్చు. వర్కింగ్ ప్రొఫెషన్స్ కూడా వర్క్ చేయొచ్చు. 2 hours per day స్పెండ్ చేయాలి. ఎంటర్ప్రెన్యూర్స్ అంటే ఎవరైతే బిజినెస్ ఓనర్స్ ఉంటారో, బిజినెస్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళు, లేకపోతే బిజినెస్ గ్రో ఇంకా నెక్స్ట్ లెవెల్కి చేయాలి అనుకున్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ టు లర్న్ స్కిల్స్. అంటే స్కిల్స్ నేర్చుకోనికి ఇది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్. అండ్ ఆల్సో డబ్బులు సంపాదించుకోనికి కూడా ఇది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్. హోమ్ మేకర్స్ అంటే హౌస్ వైఫ్స్ కూడా ఈ వర్క్ అనేది చేయొచ్చు. అండ్ చాలా పెద్ద అమౌంట్స్ వస్తే చాలా మంచి ఇన్కమ్ వస్తుంది. మీకు ఎవరైనా ప్యాషనెట్గా ఉంటే, మీకు జాబ్ లేదనుకోండి, ఖాళీగా ఉన్నారనుకోండి, మీరు ఖచ్చితంగా వీక్లీ ఇన్కమ్ నేను సంపాదించాలి, ఐఎమ్ రెడీ టు డూ, నాకు ఓన్లీ యాక్షన్స్ తీసుకోనికి నేను రెడీగా ఉన్నాను టు ఎర్న్ అండ్ లెర్న్ స్కిల్స్. ఆ ఇంట్రెస్ట్ మీలో ఉంటే కనుక ఈ ఆపర్చునిటీ మీకోసం మాత్రమే. ఎస్, సో కమింగ్ టు బిజ్ గురుకుల్. సో బిజ్ గురుకుల్ అనేది ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. ఎక్కడైతే ఈ కంపెనీ అనేది MCA గవర్నమెంట్ రిజిస్టర్డ్ అండ్ అప్రూవ్డ్ కంపెనీ. సో వీళ్ళు డిజిటల్ కోర్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో మన కంపెనీ పేరు వచ్చేసి బిజ్ గురుకుల్ అండ్ వీళ్ళు డిజిటల్ మార్కెటింగ్ కోర్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఆల్సో టోటలీ ఒక మంచి రెవల్యూషన్తో వర్క్ చేస్తున్నారు. ఎక్కడైతే ప్రతి ఒక్కరూ ఎవ్రీ వీక్ ఇన్కమ్ సంపాదించుకునేలాగా అండ్ ఆల్సో డిజిటల్ స్కిల్స్ అనేది వాళ్ళు స్కిల్ అప్గ్రేడ్ చేసుకునేలాగా ఉండాలి అనేసే ఒక రీజన్తోనే ప్రతి ఒక్కరూ స్కిల్ అప్తో పాటు డబ్బులు కూడా రావాలనే ఒక కాన్సెప్ట్తోనే వీళ్ళు వర్క్ చేస్తున్నారు. ఎస్, సో యాజ్ నేను చెప్పినట్టు బిజ్ గురుకుల్ అనేది ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్ దట్ ప్రొవైడ్స్ స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్. ఓకే, స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ ఏదైతే ఆంటర్ప్రినర్షిప్, కెరియర్, బిజినెస్ డెవలప్మెంట్ గురించి అండ్ ఆల్సో ట్రైనింగ్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు
టు ఎర్న్ విత్ ద హెల్ప్ ఆఫ్ సోషల్ మీడియా. సో సోషల్ మీడియా ఏదైతే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, లింక్డ్ఇన్, యూట్యూబ్ ఈ ప్లాట్ఫామ్స్ నుంచి ఎలా డబ్బులు సంపాదించుకోవాలో అనేది వీళ్ళు డీటెయిల్గా డెప్త్లో మంచి కాన్సెప్ట్తో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో చదువుకున్న వాళ్ళకు కూడా అర్థమవుతుంది, చదువుకోలేని వాళ్ళకు కూడా సింపుల్ వేలో అర్థమయ్యేలా చెప్తారు ఇక్కడ. ఓకే, సో మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. నేను కంపల్సరీ కోర్స్ చేసుకోవాలా అనేసి కూడా లేదు. ఓకే, కోర్స్ చేసి అర్నింగ్స్ చేయాలనుకున్న వాళ్ళకు కూడా ఈ ప్లాట్ఫామ్ ఉంది. కోర్స్ చేయకుండానే నేను అర్నింగ్స్ చేయాలనుకున్న వాళ్ళకు కూడా ఈ ప్లాట్ఫామ్ ఉంది. ఓకే, సో మీరు దానికోసం ఏం భయపడాల్సిన అవసరమే లేదు. సో ఎస్, నెక్స్ట్ మీరు చూడొచ్చు ఇక్కడ బిజ్ గురుకుల్ కార్పొరేట్ ఆఫీస్ అనమాట. సో ఇది ఆఫీస్ వచ్చేసి మనకి ఢిల్లీలో ఉంది. సో ఢిల్లీ, నోయిడా అటు సైడ్ ఉంది ఈ ఆఫీస్ అనేది. మీరు కావాలంటే గూగుల్లోకి వెళ్ళి బిజ్ గురుకుల్ కార్పొరేట్ ఆఫీస్ అని టైప్ చేస్తే మీకు ఆఫీస్ అడ్రస్ కూడా వచ్చేస్తుంది. అండ్ ఆల్సో నెక్స్ట్ వచ్చేసి ఇది గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ప్రూఫ్స్ అనమాట. కంపెనీది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిజిస్టర్ చేసిన కంపెనీ. సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్ అది మీరు చూడొచ్చు, సర్టిఫైడ్ బై ది గవర్నమెంట్. సో బిజ్ గురుకుల్ అనేది ఒక గవర్నమెంట్ రిజిస్టర్డ్ ఎంసీఏ గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ఉన్నది. అండ్ ఆల్సో మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయొచ్చు బిజ్ గురుకుల్ అనేది రియల్ లేదా ఫేక్ అనేసి కూడా మీరు వెళ్ళి చెక్ చేయొచ్చు. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ లీగల్ ప్లాట్ఫామ్. మీరు చూడొచ్చు అక్కడ కంప్లీట్లీ లీగల్ ప్లాట్ఫామ్ అండర్ ది యాక్ట్ ఆఫ్ 2013 విత్ రిజిస్ట్రేషన్ నంబర్తో సహా ఇచ్చారు. ఇక్కడ చాలామంది వర్క్ చేస్తున్నారు అండ్ ఆల్సో చాలామంది మంచి ఇన్కమ్ అనేది కూడా జనరేట్ చేసుకున్నారు. సో గూగుల్ కంటే పెద్ద ప్రూఫ్ ఎక్కడా ఉండదు. సో గూగుల్ ఇట్ సెల్ఫ్ టెల్ దట్ గూగుల్ అనేది మనకు చెప్తుంది ఇక్కడ ఇట్ ఈస్ 100% జెన్యూన్ కంపెనీ. సో కమింగ్ టు అవర్ టీమ్. సో ఈ కంపెనీ ఫౌండర్స్ వచ్చేసి రిత్విజ్ తివారీ, సో రోహిత్ శర్మ. సో రిత్విజ్ తివారీ వచ్చేసి ఫౌండర్, రోహిత్ శర్మ కో ఫౌండర్, కేశవ్ లాల్ అనే అతను బిజినెస్ మెంటర్, బిజినెస్ సపోర్ట్ హెడ్ వచ్చేసి కార్తిక్, పారస్ సక్సేనా వచ్చేసి చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్. సో వీళ్ళందరూ టీం అన్నమాట ఎవరైతే ఈ కంపెనీ అనేది స్థాపించారు అండ్ ఆల్సో సక్సెస్ఫుల్లీ నడుస్తుంది ఈ కంపెనీ. సో 5 మాడ్యూల్స్ ఇన్ బిజ్ గురుకుల్. సో ఇప్పుడు మనకి బిజ్ గురుకుల్లో కోర్సెస్ అనేవి ఉంటాయి. ఓకే, సో బిజ్ గురుకుల్ కోర్సెస్ అనేవి ఉన్నాయి. సో 5 మాడ్యూల్స్ ఇన్ బిజ్ గురుకుల్, దట్ ఈస్ మార్కెటింగ్ మాస్టరీ, బ్రాండింగ్ మాస్టరీ, ట్రాఫిక్ మాస్టరీ, ఇన్ఫ్లుయెన్స్ మాస్టరీ అండ్ ఫినాన్స్ మాస్టరీ. సో ఇవన్నీ బండిల్స్ అన్నమాట. సో ఇవన్నీ ఒక్కొక్క బండిల్స్. సో ఇక్కడ వచ్చేసి మీరు చూడొచ్చు లైక్ ఈ బండిల్స్ అనేది చాలా చాలా నాలెడ్జ్తో ఫిల్ అయినవి. వన్స్ మీరు ఈ కోర్సెస్ చేసిన తర్వాత మీరు చూస్తే కనుక మీరు చాలా డిఫరెన్స్ ఉంటుంది అండ్ ఆల్సో చాలా అప్గ్రేడ్ కూడా అవుతారు మీరు. అండ్ ఆల్సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇంకా భయపడరు. మీరు ఏది చేయాలన్నా సరే ఆన్లైన్లో అర్నింగ్స్ మీరేం భయపడాల్సిన అవసరమే లేదు. మీకు అంత మంచి ప్యాకేజెస్ అనేది ఇక్కడ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ ఫస్ట్ మీరు చూస్తే కనుక మనకి మార్కెటింగ్ మాస్టరీలో డిజిటల్ మార్కెటింగ్ కోర్సెస్ ఉంటాయి. లైక్ ఇప్పుడు ఎవరైతే చదువుకోలేని వాళ్ళు ఉన్నారో మీరేం భయపడాల్సిన అవసరమే లేదు, నాకు ఇవన్నీ అర్థం కావనేసి. కానీ ఈ కోర్సెస్లో ఏమేమి ఉన్నాయనేసి ఫస్ట్ అర్థం చేసుకోవాలి. అట్లీస్ట్ ఆ మినిమం నాలెడ్జ్ అన్న ఉండాలి మీరు వర్క్ చేయడానికి. ఓకే, సో మనకి ఇక్కడ మార్కెటింగ్ మాస్టరీ ఉంది. సో ఈ మార్కెటింగ్ మాస్టరీలో డిజిటల్ మార్కెటింగ్ కోర్సెస్ ఉంటాయి. ఈ డిజిటల్ మార్కెటింగ్లో మనకి అన్నీ నేర్పిస్తారు. లైక్ వెబ్సైట్ క్రియేషన్ అనేది అండ్ ఆల్సో ఇన్ డీటెయిల్గా బేసిక్స్, అసలు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి, ఏమేమి ప్లాట్ఫామ్స్ వస్తాయి దాంట్లో A to Z అనేది వాళ్ళు క్లియర్గా నేర్పిస్తారన్నమాట ఈ మార్కెటింగ్ మాస్టరీలో. సో బ్రాండింగ్ మాస్టరీ కోర్స్. సో బ్రాండింగ్ మాస్టరీలో ఏంటంటే మీకు ఇక్కడ పర్సనాలిటీ డెవలప్మెంట్ టాపిక్, వీడియో సూపర్ స్టార్. ఇప్పుడు పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి. ఎక్కడైతే మీరు ఎలా డెవలప్ అవ్వాలి, అసలు క్రియేటివిటీగా ఎలా మనం ఆలోచించి వర్క్ చేయాలి, ట్రైనింగ్స్ ఉంటాయి, లెర్నింగ్ స్కిల్ సెట్, ప్లానింగ్, ఒక విజన్, ఒక మోటివేషన్, ఒక గోల్ సెట్ అనేది మీరు ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్లో ఎలా మనం సెట్ చేసుకొని వర్క్ చేయొచ్చు అనేది నేర్పిస్తారు. అండ్ వీడియో సూపర్ స్టార్ అనేది లైక్ ఇప్పుడు మనకి చాలా మార్కెట్లో చూస్తే కనుక వీడియోస్ ద్వారా ఏదైతే వైరల్ అవుతున్నాయో కంటెంట్స్ అనేవి, ఈ వీడియో సూపర్ స్టార్ ద్వారా ఎలా వీడియోస్ మనం షూట్ చేయాలి, ఎలా మనం యూట్యూబ్ ఛానల్కి కూడా యూట్యూబ్స్ అనేది షూట్ చేసుకోవచ్చు మన ఫోన్లోనే. సో మొబైల్ ఫోన్లోనే ఎలా చేసుకోవచ్చు అండ్ ఎలా మనకి ఎక్కువ రీచ్ అయ్యేలా చేయవచ్చు అనేది ప్రతిదీ నేర్పిస్తారు. మిలినియర్స్ సక్సెస్ బ్లూ ప్రింట్ అంటే ఎవరైతే సక్సెస్ అచీవ్ చేశారో ఇక్కడ బిజ్ గురుకుల్ ప్లాట్ఫామ్లో, సో వాళ్ళది కూడా ప్రతిదీ ఒక్కొక్క స్టోరీ మీరు వింటే కనుక వాళ్ళు అచీవ్ చేసినవి ఇన్కమ్ లక్షల్లో ఉన్నాయి. నెలకి ఎన్నో లక్షల్లో సంపాదిస్తున్నారు అండ్ నిజంగా ప్రూవ్ అయినవి. మోస్ట్లీ స్టూడెంట్స్, వర్కింగ్ ఉమెన్ అండ్ హోమ్ మేకర్స్ కూడా ఉన్నారు ఎవరైతే ఈ మిలియనర్ సక్సెస్ షోలో వర్క్ చేసి వాళ్ళు ఈవెన్ వాళ్ళ స్టోరీస్ అనేది షేర్ చేసుకున్నారు మనతో కంపెనీలో వర్క్ చేస్తున్న వాళ్ళు. ఓకే, అండ్ ఫేస్బుక్ మార్కెటింగ్ ఎలా చేయాలి నేర్పిస్తారు. బేసిక్ ఇన్స్టాగ్రామ్ మాస్టర్ మైండ్. సో ఇన్స్టాగ్రామ్లో ఎలా అర్నింగ్స్ చేయాలి అనేది కూడా నేర్పిస్తారు మీకు. అండ్ నెక్స్ట్ స్పోకెన్ ఇంగ్లీష్ కూడా నేర్పిస్తారు. ఇక్కడ ఇంగ్లీష్ నేర్పించడం కూడా చాలా ఈజీగా, చాలా సింపుల్గా నేర్పిస్తారు. అండ్ ప్రతి ఒక్క కోర్స్కి మీకు సర్టిఫికేషన్ అనేది కూడా ఇస్తారు. సో ఇప్పుడు నేను మీకు ట్రాఫిక్ మాస్టరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ట్రాఫిక్ మాస్టరీ కోర్స్ వచ్చేసి మీకు దీంట్లో ఫేస్బుక్, గూగుల్, లింక్డ్ఇన్,
ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఎక్సెల్, మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ అన్నీ నేర్పిస్తారనమాట. ఈ కోర్సెస్లో కంప్లీట్గా ఉంటాయి. సో మేడం ఇవి కంపల్సరీగా మేము నేర్చుకుంటేనే మాకు ఇన్కమ్ వస్తుందా అంటే కాదు. సో ఇవన్నీ మీ నాలెడ్జ్ కోసం మీరు నేర్చుకోవచ్చు. అండ్ ఆల్సో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో, వర్కింగ్ ప్రొఫెషన్స్ ఉన్నారో వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ హౌస్ వైఫ్స్ పర్సనల్గా మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇవన్నీ ఏంటో మనం తెలుసుకోవాలి, దీని ద్వారా మనం బిజినెస్ ఎలా యూస్ అవుతుంది ఈ ప్లాట్ఫామ్స్ ద్వారా అనేది తెలుసుకోవాలంటే కనుక ఖచ్చితంగా చేసుకోవచ్చు. అండ్ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో మీరు ఒకవేళ ఈ కోర్సెస్ నేర్చుకున్నాక మీకు సర్టిఫికేట్ వస్తుంది. అండ్ జాబ్స్కి అప్లై చేసుకోవాలంటే కూడా ఈ సర్టిఫికేట్స్ మీరు యాడ్ చేసుకొని మరి మీ రెజ్యూమ్లో మీరు అప్లై చేసుకుంటే కనుక ఖచ్చితంగా మీకు జాబ్ అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్లో ఇచ్చేస్తారు. బికాస్ చాలా డిమాండ్ ఉంది ఈ కోర్సెస్కి. ఓకే. అండ్ ఎస్, ఎవరైతే వర్కింగ్ ప్రొఫెషన్స్ ఉన్నారో మీరు కనుక ఈ కోర్స్ చేసుకుంటే మీకు ప్రమోషన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో దట్ ఈ సర్టిఫికేట్స్ అనేది మీకు బాగా యాడ్ అవుతాయి, ప్లస్ పాయింట్ అవుతాయి ఇవి నేర్చుకుంటే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫ్లుయెన్స్ మాస్టరీ. ఓకే. ఇన్ఫ్లుయెన్స్ మాస్టరీలో ఏంటంటే మాస్టర్ పబ్లిక్ స్పీకింగ్, అంటే పబ్లిక్లో ఎలా మనం మాట్లాడాలి, దానికి స్టెప్ బై స్టెప్స్ ఏంటి, అండ్ మనకి ఒక ఫియర్ అనేది ఉంటుంది మాట్లాడేటప్పుడు, అవి ఎలా మనం ఓవర్కమ్ చేసి మనం క్లియర్గా అందరి ముందు కాన్ఫిడెంట్గా ఎలా మాట్లాడాలో అన్నీ నేర్పిస్తారు ఈ మాస్టర్ మైండ్ పబ్లిక్ స్పీకింగ్లో. కాపీరైటింగ్ ఉంటుంది. కాపీరైటింగ్ వర్క్ ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో అవి కూడా మీరు నేర్చుకోవచ్చు. కంటెంట్ మార్కెటింగ్, పాడ్కాస్ట్, సేల్స్ మాస్టరీ, బికమ్ అ బెస్ట్ సెల్లింగ్ ఆథర్, అడ్వాన్స్డ్ ఇన్స్టాగ్రామ్ మాస్టర్ మైండ్. సో ఇవన్నీ ఇన్ఫ్లుయెన్స్ మాస్టరీలో ఉన్న కోర్సెస్ అనమాట. ఇది కంపల్సరీగా అన్నీ నేర్చుకోవాలనేసి ఏమీ లేదు. ఒకవేళ మీకు పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంటే నేను అన్ని టాపిక్స్ కవరప్ చేసి అన్ని నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి. ఒకవేళ మీరు జాబ్ చేసే ఒక ఉద్దేశం ఉంటే, మీకు జాబ్ చేసే ఒక ఉద్దేశం ఉంటే కనుక బిజినెస్తో పాటు జాబ్ చేయాలంటే కనుక ఖచ్చితంగా ఇవన్నీ నేర్చుకోండి. ఓకే. ఇవన్నీ మీకు ఈ కోర్సులో అనేది నేర్పిస్తారు. ప్రతిదీ యూస్ఫుల్ అవుతుంది. బికాస్ ఈ స్కిల్స్ మార్కెట్లో చాలా డిమాండ్ ఉన్నాయి. మీకు తెలీదు ఎంత ఇంపార్టెంట్ ఉన్నాయంటే, ఎవరైతే స్కిల్స్ ఉన్నాయో ఫస్ట్ మీకే ప్రిఫరెన్స్ ఇస్తారు. డిగ్రీ పక్కకు పెట్టండి, డిగ్రీ ఉన్నా లేకపోయినా ఈ స్కిల్స్ మీ దగ్గర ఉంటే చాలు, వాళ్ళు మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. కమింగ్ టు ఫినాన్స్ మాస్టరీ. సో ఈ కోర్సెస్లో ఏమేమి ఉన్నాయి టాపిక్స్ అనేవి నేను ఇప్పుడు కవరప్ చేస్తున్నాను. ఫినాన్స్ మాస్టరీలో ఏంటంటే స్టాక్ మార్కెట్ మాస్టరీ బిగినర్స్కి, స్టాక్ మార్కెట్ మాస్టరీ అడ్వాన్స్ ఉంటుంది. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ కూడా. ఎందుకు తెలుసా? ఈ ఫినాన్స్ మాస్టరీలో ఏంటంటే మీకు ఈ స్టాక్ మార్కెట్ ఒక్కటే మీకు వస్తుంది అనేసి కాదు, మీకు అన్ని కోర్సెస్కి బ్రాండింగ్, మార్కెటింగ్, మళ్ళీ ట్రాఫిక్ మాస్టరీ, ఇన్ఫ్లుయెన్స్ మాస్టరీ, అన్ని కోర్సెస్ అన్నిటికీ యాక్సెస్ వచ్చేస్తుంది. అంటే అన్ని కోర్సెస్ నేర్చుకోవచ్చు ఇన్ ఫినాన్స్ మాస్టరీ. ఓకే. సో ఫినాన్స్ మాస్టరీలో టాపిక్స్ వచ్చేసి ఏంటంటే స్టాక్ మార్కెట్ మాస్టరీ అండ్ స్టాక్ మార్కెట్. ఎవరైతే నేర్చుకోవాలి ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఆ మార్కెట్ గురించి తెలుసుకోవాలంటే కనుక మీరు ఈ కోర్స్ అనేది చేయొచ్చు. అండ్ దీనికి కూడా సర్టిఫికేషన్ అనేది ఇస్తారు. అండ్ ఇది ఎవరైనా చేయొచ్చు ఈ కోర్స్ అనేది. మీకు పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు చేసుకోవచ్చు. కంపల్సరీ చేయాలా అంటే కంపల్సరీ అనేది ఏమీ కాదు ఇది. ఓకే. కానీ ఫినాన్స్ మాస్టరీ తీసుకుంటే లాభాలు అనేవి చాలా ఉంటాయి దెన్ కంపేర్ టు ఇన్ఫ్లుయెన్స్ కానీ, ట్రాఫిక్ కానివ్వండి, బ్రాండింగ్ కానివ్వండి. సో ఇవేంటంటే మళ్ళీ మీరు ఒకవేళ సపోజ్ ట్రాఫిక్ మాస్టరీ ఒక్కటే తీసుకున్నారనుకోండి, ట్రాఫిక్ మాస్టరీ కోర్స్లో మీకు ఓన్లీ బ్రాండింగ్, డిజిటల్ మార్కెటింగ్, బ్రాండింగ్ అండ్ ట్రాఫిక్ మాస్టరీ ఉన్న కోర్సెస్కి యాక్సెస్ వస్తుంది. ఎప్పుడైతే మీరు ఇన్ఫ్లుయెన్స్ మాస్టరీ ఉందో, ఇన్ఫ్లుయెన్స్ మాస్టరీకి, ఫినాన్స్ మాస్టరీకి మీకు యాక్సెస్ రాదు. సో ఓన్లీ ట్రాఫిక్ మాస్టరీ వరకే మీరు నేర్చుకోగలుగుతారు. అండ్ నేను పర్సనల్గా మీకు సజెస్ట్ చేసే ఫినాన్స్ మాస్టరీ ఎందుకంటే ఫినాన్స్ మాస్టరీలో మీకు ఇన్కమ్ అనేది ఎక్కువ ఉంటుంది బికాస్ అన్ని కోర్సెస్కి యాక్సెస్ వస్తాయి కాబట్టి మీ ఇన్కమ్ అనేది చాలా బాగా సంపాదించుకోవచ్చు. సో నౌ కమింగ్ టు ది సర్టిఫికేషన్. సో ఇప్పుడు సర్టిఫికేట్ మనకు ఎలా ఉంటుంది కంప్లీట్ చేసిన తర్వాత? సో ఈ సర్టిఫికేట్ ప్రాసెస్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు మీరు ఒక కోర్స్ తీసుకున్నారు, సపోజ్ ఇన్స్టాగ్రామే తీసుకోండి. ఇన్స్టాగ్రామ్లో నేను మార్కెటింగ్ ఎలా చేయాలో నేర్చుకోవాలి, లీడ్ జనరేషన్, సో ఇన్కమ్ ఎలా జనరేట్ చేసుకోవాలి ఇన్స్టాగ్రామ్ నుంచి. సో ఆ కోర్స్ అన్నీ మీకు క్లాసెస్ ఉంటాయన్నమాట కోర్స్లో. సో మొత్తం మీరు విన్న తర్వాత మీకు ఒక శాంపిల్ ఒక టెస్ట్ ఉంటుంది. ఓకే. ఒక టెస్ట్ ఉంటుంది. దాంట్లో మీరు 80% స్కోర్ చేస్తే కనుక మీకు ఈ సర్టిఫికేట్ అనేది ఇస్తారు. ఓకే. సో మీ పేరు మీదనే వస్తుంది అండ్ ఇట్ ఈస్ ఈజీ, చాలా ఈజీ ఇది చేయడం కూడా, క్రాక్ చేయొచ్చు. అండ్ ఇమీడియట్లీ మీరు అక్కడే ఎగ్జామ్ అనేది కూడా రాసేయచ్చు. వన్స్ కోర్స్ కంప్లీట్ చేయగానే ఆ మాడ్యూల్లోనే మీకు అక్కడే టెస్ట్ అని ఉంటుంది. టెస్ట్ మీరు రాసేస్తే కనుక మీ పేరు మీదనే సర్టిఫికేట్ ఉంటుంది. అండ్ ఈ సర్టిఫికేట్ అనేది మీరు యూజ్ చేసుకోవచ్చు జాబ్ పర్పస్గా. బికాస్ నేను కూడా ఈ కోర్సెస్ నేర్చుకున్న తర్వాత నాకు ఈ సర్టిఫికేట్ వచ్చింది. అండ్ ఈ సర్టిఫికేట్ బేస్డ్ మీదనే నేను జాబ్కి కూడా అప్లై చేస్తున్నప్పుడు నాకు మంచి ఒక మీడియా ఛానల్లో నాకు ఒక మంచి పొజిషన్ అనేది కూడా వచ్చింది. ఎక్కడైతే యూట్యూబ్ స్పెషలిస్ట్గా, ఇన్స్టాగ్రామ్ యాడ్స్ స్పెషలిస్ట్గా కూడా నాకు ప్రమోట్ అనేది చేశారు. సో మీరు కూడా అలా ఈ సర్టిఫికేట్ ద్వారా మీరు కూడా మంచిగా ఒక జాబ్ అనేది కూడా మీరు క్రాక్ చేయొచ్చు. ఒకవేళ మీరు జాబ్ చేసే ఉద్దేశం లేకపోయినా సరే చేసి పెట్టుకోండి, బికాస్ ఫ్యూచర్లో ఎప్పుడైనా మీకు యూజ్ ఉంటుంది. ఓకే.
అండ్ నెక్స్ట్ వచ్చేసి హౌ యూ ఎర్న్ ఫ్రమ్ బిజ్ గురుకుల్ స్కిల్స్. ఓకే, స్కిల్స్ అనమాట. అంటే బిజ్ గురుకుల్ కోర్సెస్ నేర్చుకున్న తర్వాత, ఈ డిజిటల్ స్కిల్స్ నేర్చుకున్న తర్వాత మనకి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి. ఓకే, సో కమింగ్ టు, నేను ఇప్పుడు 2 కేటగిరీస్లో చెప్తాను మీకు. ఒకటి, మీరు ఫ్రీలాన్సింగ్గా చేసుకోవాలనుకుంటే అది శాలరీ బేస్డ్ ఉండదు. ఫ్రీలాన్సింగ్ వర్క్ అంటే మీరు కొన్ని కంపెనీ ప్రాజెక్ట్స్ తీసుకుంటారు, వాళ్ళ ప్రాజెక్ట్స్ మీరు కంప్లీట్ చేస్తున్నప్పుడు వాళ్ళు పెద్ద అమౌంట్సే పే చేస్తారు, లైక్ 50,000, 60,000, 30,000, 25,000. సో పర్ ప్రాజెక్ట్కి మీకు సమ్ అమౌంట్ అనేది వాళ్ళు ఫిక్స్ చేసుకుంటారనమాట. మీరు డీల్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ ప్రాజెక్ట్ మీరు కంప్లీట్ చేసేస్తే మీకు కమిషన్ అనేది వస్తుంది. సో దాన్నే ఫ్రీలాన్సింగ్ వర్క్ అంటారు. ఇది ఫస్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ బిజినెస్లో ఇది ఫస్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మీరు అర్న్ చేసుకోవచ్చు త్రూ ఫ్రీలాన్సింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫేస్బుక్ యాడ్స్ స్పెషలిస్ట్. సో ఈ ఫేస్బుక్ యాడ్ స్పెషలిస్ట్ గురించి చెప్తే కనుక, ఒకటి, మీరు జాబ్లో అప్లై చేసుకోవచ్చు. నాకు ఫేస్బుక్ క్యాంపెయిన్స్ రన్ చేయడం వచ్చు, నాకు యాడ్స్ రన్ చేయడం వచ్చు, నేను మీకు క్లయింట్స్ తెచ్చి ఇవ్వగలను మీ కంపెనీకి అని చెప్తే కనుక ఖచ్చితంగా మీరు ఒక జాబ్ ప్రొఫైల్లో మీ రెజ్యూమ్లో అది మెన్షన్ చేయొచ్చు. అండ్ సర్టిఫికేట్, బిజ్ గురుకుల్ సర్టిఫికేట్తో పాటు మీరు మెన్షన్ చేస్తే కనుక వాళ్ళు మీకు ప్రిఫరెన్స్ ఇస్తారు ఫస్ట్ థింగ్. సో మీరు వాళ్ళకి యాజ్ అ జాబ్లో మీరు వెళ్ళి ఫేస్బుక్ యాడ్స్ స్పెషలిస్ట్గా చేయొచ్చు. లేదా నేను ఎవరి కింద నేను పని చెయ్యను, నేను సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాను క్లయింట్స్కి. లైక్ బిజినెస్, ఇప్పుడు చాలా బిజినెసెస్ ఉంటాయి బయట, లైక్ ఈవెన్ మనకి బ్యూటీ పార్లర్స్ కానివ్వండి, బొటిక్స్ కానివ్వండి, శారీ బిజినెసెస్ కానివ్వండి, చాలా బిజినెసెస్ ఉంటాయి, ఫుడ్ బిజినెసెస్. సో వాళ్ళందరికీ నేను క్లయింట్స్ ప్రొవైడ్ చేస్తాను. మీరు నాకు సమ్ అమౌంట్ ఆఫ్ సర్వీస్ అనేది మీరు ఛార్జ్ చేస్తారు వాళ్ళకి. సో సపోజ్ 5,000 per month సర్వీస్ ఛార్జెస్. ఓకే, సో సర్వీస్ ఛార్జెస్ తీసుకొని 5,000 per monthకి వాళ్ళని మీరు లీడ్ జనరేట్ చేసి ఇవ్వచ్చు. దాని ద్వారా మీకు రెగ్యులర్ కస్టమర్స్ అవుతారు వాళ్ళు, ఇంకా లైఫ్ టైం మీతోనే ట్రావెల్ చేస్తారు. సో దట్ వాళ్ళ బిజినెస్ గ్రోత్కి మీరు హెల్ప్ చేస్తున్నారు కాబట్టి. ఓకే, సో నెక్స్ట్ కంటెంట్ రైటర్ అనేది మీరు పర్సనల్లీ చేసుకోవచ్చు, త్రూ బ్లాగింగ్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఈవెన్ కంటెంట్ రైటర్ జాబ్స్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ మీడియా ఛానల్సే తీసుకోండి, లేకపోతే ఎనీ సాఫ్ట్వేర్ కంపెనీ తీసుకోండి, ప్రతి ఒక్కరికి కంటెంట్ కావాలి. కంటెంట్ అంటే ఏంటి, మ్యాటర్. సపోజ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మీకు ఒక మ్యాటర్, ఒక టాపిక్ ఉంది. ఓకే, నేను ట్రావెల్ చేస్తున్నాను, ఐఎమ్ ట్రావెలింగ్ టు వైజాగ్ అనేసి పెడితే, అంటే దాని మీద ఒక కంటెంట్ తయారు చేయడం, ఒక స్టోరీ తయారు చేయడం. సో అలాంటివి ఉంటాయన్నమాట కంటెంట్ రైటర్స్ వర్క్ అనేది. సో దాని గురించి కూడా కోర్స్ ఉంది, కంటెంట్ రైటింగ్ ఎలా నేర్చుకోవాలి, ఎలా చేయాలి. అండ్ దాని బేస్డ్ మీద జాబ్స్ మీరు అప్లై చేసుకోవాలంటే చేసుకోవచ్చు. మీరు సొంతంగా కంటెంట్ రైటర్ అవ్వాలి అనుకుంటే కనుక కూడా అవ్వచ్చు. అఫిలియేట్ మార్కెటింగ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్. ఇది నాది ఫేవరెట్ వచ్చేసి ఫేస్బుక్, మళ్ళీ అఫిలియేట్ మార్కెటింగ్, దాని తర్వాత ఇన్స్టాగ్రామ్. బికాజ్ దీని ద్వారా నుంచి నేను ఎక్కువ ఇన్కమ్ సంపాదించుకుంటున్నాను. సో అఫిలియేట్ మార్కెటింగ్ గురించి నేను డెప్త్లో చెప్తాను ఇన్ ద నెక్స్ట్ స్లైడ్స్ అనమాట. బికాస్ అఫిలియేట్ మార్కెట్ గురించి చాలా చెప్పాల్సి వస్తుంది. కమింగ్ టు ఇన్స్టాగ్రామ్ ఎక్స్పర్ట్ అండ్ ఇన్ఫ్లుయెన్స్. మీరు ఒక ఇన్స్టాగ్రామ్లో మీరు ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలనుకుంటున్నారు, లైక్ సెలబ్రిటీ అని చెప్పొచ్చు, ఐకాన్ అని చెప్పొచ్చు. సమ్ టాపిక్, మీకు కుకింగ్ స్కిల్స్ ఉంటే, లేకపోతే మీరు ఏమైనా నేర్పించాలనుకుంటే వేరే వాళ్ళకి, లేకపోతే మీరు ఏమైనా బిజినెస్ చేయాలి అనుకుంటే దానికి మీరు ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలి అనుకుంటే, సమ్ ఫాలోవర్స్ గెయిన్ చేయాలి, దాని ద్వారా కూడా మీరు ఎన్నో lakhs of rupees ఇన్కమ్ ఆన్ చేసుకోవచ్చు త్రూ ఇన్స్టాగ్రామ్. ఇవన్నీ చాలా టాపిక్స్ చాలా మందికి తెలియవు, కానీ ఇక్కడ చాలా మీరు మార్కెట్లో చాలా ప్లాట్ఫామ్స్ చూస్తుంటారు, అన్నీ ఇవ్వరు ఇవన్నీ టాపిక్స్. ఎందుకు తెలుసా, వాళ్ళు సగమే ఇస్తారు. కానీ ఇక్కడ బిజ్ గురుకుల్ అనే ఒక పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్, ఎక్కడైతే మీకు అన్నీ వచ్చేస్తున్నాయి, ఒక దాంట్లోనే వచ్చేస్తున్నాయి. మీరు సపరేట్గా వేరే దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒక్కొక్క కోర్స్ కోసం మీకు అన్నీ ఒక ప్యాకేజ్లో ఇచ్చేస్తున్నారు ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ మీరు ఇంట్లో నుంచి చేసుకోవచ్చు తెలుసా, ఇవన్నీ ఇంట్లో నుంచి చేసుకోవచ్చు కూర్చొని. అండ్ నెక్స్ట్ వచ్చేసి యూ కెన్ ఈవెన్ హియర్ ఇన్ బిజ్ గురుకుల్ యాజ్ అ అఫిలియేట్. అంటే మీరు ఈవెన్ బిజ్ గురుకుల్ అఫిలియేట్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్ ద్వారా కూడా మీరు ఆన్ చేసుకోవచ్చు. దాని గురించి నేను సపరేట్గా చేసి ఉన్నాను, అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇవి ఇటు సైడ్ వచ్చేసి మీరు చూస్తే కనుక సోషల్ మీడియా మేనేజర్, కాపీరైటర్, SEO స్పెషలిస్ట్, ఈమెయిల్ మార్కెటింగ్ స్పెషలిస్ట్, మార్కెటింగ్ రీసెర్చ్ అనాలిసిస్ట్. ఇవన్నీ ఏంటంటే మీరు ఈ పొజిషన్స్కి మీరు కంపెనీస్లో జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఈ పొజిషన్స్కి మీరు అప్లై చేసుకోవచ్చు. దీనికి శాలరీస్ కూడా చాలా బాగుంటాయి, బికాజ్ చాలా తక్కువ మంది చేస్తారు ఇవి. అండ్ చాలా మంచి డిమాండ్ కూడా ఉంటుంది. సోషల్ మీడియా మేనేజర్, కాపీరైటర్, SEO అంటే సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ స్పెషలిస్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈమెయిల్ మార్కెటింగ్, మార్కెట్ రీసెర్చ్ అనాలిసిస్, డిజిటల్ మార్కెటర్, పేపర్ క్లిక్ స్పెషలిస్ట్, బ్రాండింగ్ స్పెషలిస్ట్, కంటెంట్ కోఆర్డినేటర్, యూట్యూబ్ స్పెషలిస్ట్. సో ఇవన్నీ జాబ్ రోల్స్ అన్నమాట. ఇవన్నీ జాబ్ రోల్స్కి మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఇవన్నీ ఆపర్చునిటీస్ ఉన్నాయి మీకు. ఇన్ని వేస్ త్రూ మీరు ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోగలరు ఈ బిజ్ గురుకుల్ స్కిల్స్ ద్వారా. సో now coming to particularly బిజ్ గురుకుల్ అఫిలియేట్ మార్కెటింగ్. నేను చెప్పాను కదా దీని గురించి నేను సపరేట్గా చెప్తాను అనేసి. సో బిజ్ గురుకుల్ అఫిలియేట్ మార్కెటింగ్.
సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ అనమాట. ఈ కోర్సెస్ అనేది పక్కకు పెడితే, ఇప్పుడు దాకా నేను చెప్పిన కోర్సెస్ ప్లస్ ఈ ఆపర్చునిటీస్ గురించి పక్కకు పెడితే అదొక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనమాట. త్రూ జాబ్స్ కానివ్వండి, త్రూ ఫ్రీలాన్సింగ్ కానివ్వండి, ఇవి మీరు ఒక సైడ్ నుంచి చేసుకోవచ్చు. ఓకే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే అవన్నీ చేసుకోవచ్చు. అపార్ట్ ఫ్రమ్ దట్ కంపెనీ, మనకి బిజ్గురుకుల్ కంపెనీ ఇచ్చే ఆపర్చునిటీ మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో బిజ్గురుకుల్ అనేది ఒక ఈ లర్నింగ్ ప్లాట్ఫామ్స్ యాజ్ నేను చెప్పాను. సో దీంట్లో అఫిలియేట్ మార్కెటింగ్ అనేది ఒక ప్రాసెస్, ఎక్కడైతే మీరు ఈ అఫిలియేట్ ద్వారా వీక్లీ అనేది సంపాదించుకోవచ్చు, వీక్లీ పేమెంట్స్. అసలు ఈ అఫిలియేట్ అనేది ఎలా చేస్తారు? అసలు అఫిలియేట్ అంటే ఏంటంటే వెరీ సింపుల్. సపోజ్ ఒక కంపెనీ ఉంది, ఒక కంపెనీ ప్రోడక్ట్ అనేది మీరు తీసుకున్నారు, తీసుకున్న తర్వాత మీరు వేరే వాళ్ళకి రెఫర్ చేశారు. ఆ ప్రోడక్ట్ మీరు తీసుకున్న తర్వాత మీరు వేరే వాళ్ళకి ప్రమోట్ చేస్తున్నప్పుడు మీకు సమ్ అమౌంట్ ఆఫ్ కమిషన్ అనేది ఇస్తుంది కంపెనీ. లైక్ 30%, 70%, సమ్ అమౌంట్ ఆఫ్ కమిషన్ అనేది కంపల్సరీగా మీకు కంపెనీ పే చేస్తుంది పర్ రెఫరల్కి. సో అలా మీరు త్రూ ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి ఆ పర్సన్కి ఎవరైతే మీరు రెఫర్ చేశారో వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్కౌంట్స్ వస్తాయి, అండ్ దాంతోపాటు వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది, ఎక్కడైతే వాళ్ళు కూడా సంపాదించుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మీరు క్లారిటీ తెచ్చుకోవాల్సింది ఏంటంటే ఇది నెట్వర్క్ మార్కెటింగ్ కాదు. నెట్వర్క్ మార్కెటింగ్కి అఫిలియేట్ మార్కెటింగ్కి చాలా చాలా తేడా ఉంది, అది మీరు క్లారిటీగా తెచ్చుకోవాలి. సో నెట్వర్క్ మార్కెటింగ్లో ఏంటంటే మీకు ఒక ప్రోడక్ట్ ఉంటుంది, వాళ్ళు ప్రోడక్ట్ అనేది డైరెక్ట్ సేల్ చేస్తారు, ఆ ప్రోడక్ట్ అనేది అమ్మాల్సి వస్తుంది. అమ్మిన తర్వాత మీకు కమిషన్ టైప్లో అనేది అమౌంట్ అనేది వస్తుంది, కానీ దాంట్లో మీకు కంటిన్యూస్గా ప్రతి మంత్ మీరు చేయాల్సి వస్తుంది న్యూ టార్గెట్స్, ప్లస్ పెద్ద టీం అనేది బిల్డ్ చేయాల్సి వస్తుంది, మళ్ళీ వాళ్ళని హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. సో అవంతా నెట్వర్క్ మార్కెటింగ్ అనమాట. కానీ అఫిలియేట్ మార్కెటింగ్ అనేది అలా కాదు, చాలా తేడా ఉంది, చాలా డిఫరెన్స్ ఉంది. అఫిలియేట్ మార్కెటింగ్లో మీకు ప్రతిసారి ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరమే లేదు, ఓన్లీ ఒక్కసారే మీరు తీసుకుంటారు, ఓన్లీ వన్ టైం. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, తీసుకున్న తర్వాత మీరు ఇంకా అన్లిమిటెడ్ టైమ్స్ మీరు ఎంతమందికి రెఫర్ చేస్తే మీకు అంత కమిషన్ అనేది వస్తూనే ఉంటుంది. డైరెక్ట్ రెఫరెన్సెస్. మళ్ళీ మీరు అనుకోవచ్చు, సపోజ్ మేడం నేను ఇప్పుడు ఒకరిని రెఫర్ చేశాను, వాళ్ళు కూడా ప్రోడక్ట్ అనేది తీసుకున్నారు, కానీ వాళ్ళు వేరే వాళ్ళకి రెఫర్ చేస్తే నాకు కమిషన్ వస్తుందా అంటే రాదు, అందరికీ డైరెక్ట్. ఒక్కసారి ప్రమోట్ చేసిన తర్వాత వాళ్ళు తీసుకుంటున్నప్పుడు మీకు ఆన్ స్పాట్ కమిషన్ వచ్చేస్తే సింపుల్. అండ్ దాని తర్వాత వాళ్ళు కూడా అలా చేసుకుంటే వాళ్ళకు కూడా ఇన్కమ్ అనేది వస్తుంది. సో దిస్ ఇస్ వెరీ ఈజీ, అండ్ చాలా బల్క్ అమౌంట్స్ మీరు ఎర్న్ చేసుకోవచ్చు ఈ ప్లాట్ఫామ్ ద్వారా. ఓకే, సో వెరీ సింపుల్ అఫిలియేట్ మార్కెటింగ్ మీకు అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు మీకు అమెజాన్ లాంటి కంపెనీస్ చూడండి. అమెజాన్ లాంటి కంపెనీ ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అఫిలియేట్ మార్కెట్ ఇన్ ఇండియా అనేసి కాదు, ఇన్ ది హోల్ వరల్డ్. అఫిలియేట్ మార్కెట్ ఫస్ట్ స్టార్ట్ చేసింది అమెజాన్ త్రూ. సో ఇప్పుడు కూడా అమెజాన్ ప్రోడక్ట్స్ కూడా అలాగే వాళ్ళు ప్రమోట్ చేసి కూడా చాలామంది అర్నింగ్స్ చేస్తుంటారు అఫిలియేట్ ద్వారా ఆన్లైన్. సో ఇక్కడ బిజ్గురుకుల్ కూడా సేమ్ అదే ప్రాసెస్ అనేది ఫాలో చేస్తుంది, అండ్ మీకు 70% ఆఫ్ ది కమిషన్ అనేది ఇస్తుంది. ఓకే, 70% ఆఫ్ ది కమిషన్ అనేది కంపెనీ మీకు ఇక్కడ. సో ఇప్పుడు నేను మీకు ఈ ప్రాసెస్ ఎలా వర్కౌట్ అవుతుందో కూడా క్లారిటీ ఇస్తాను. ఓకే, ఈ అఫిలియేట్ మార్కెటింగ్ ప్రాసెస్ వర్క్ ఏం చేయాలి, అసలు వర్క్ ఎట్లా ఉంటుంది. ఓకే, ఫస్ట్ మనం కోర్స్కి ఎన్రోల్ అయిపోయిన తర్వాత ఏదైనా ఒక ప్యాకేజ్ మీరు సెలెక్ట్ చేసుకొని మీరు కోర్స్ ఎన్రోల్ అయిపోయిన తర్వాత మీకు లీడ్ జనరేషన్ ఎలా చేయాలి. అండ్ లీడ్ జనరేషన్ అంటే మీకు కూడా చాలామంది అప్రోచ్ అవుతారు, వాళ్ళు ఎక్కడైతే మీరు వాళ్ళు కూడా ఇంట్రెస్టెడ్ ఉంటారు ఈ కోర్సెస్ నేర్చుకోనికి. ఓకే, సో వాళ్ళకి ప్రెజెంటేషన్ అండ్ దాని తర్వాత ఫాలోఅప్ అండ్ కన్వర్షన్స్. సో ఈ ప్రాసెసెస్ అన్నీ మీకు వెరీ సింపుల్గా అన్నీ ఆటోమేటిక్ అనేది నేర్పిస్తారు. ఆటోమేటిక్ సిస్టమ్ ద్వారా ఎలా మనం చేయొచ్చు అనేది మీకు నేర్పిస్తారు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి మీకు లైక్ ఈ ప్రెజెంటేషన్కి నేను ప్రెజెంటేషన్ ఇవ్వాలా అంటే అవేం అవసరం లేదు, మీకు అన్నీ ఒక మెటీరియల్ అనేది ఉంటుంది, ఆ మెటీరియల్ అనేది ప్రొవైడ్ చేస్తాము. సో ఆ ప్రొవైడ్ చేసిన తర్వాత ఆ ప్రాసెస్ అనేది మీరు ఖచ్చితంగా ఫాలో చేస్తే ఖచ్చితంగా మీకు అర్నింగ్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఓకే, సో ఇలా ఈ ప్రాసెస్ ద్వారా మీరు మంచి ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు, అండ్ వీక్లీ పేమెంట్ ఉంటుంది. 70% ఆఫ్ ద కమిషన్ పర్ కోర్స్ మీద. ఓకే, ఎవ్రీ కోర్స్ మీద మీకు 70% ఆఫ్ ద కమిషన్ అనేది వస్తుంది. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక బ్రాండింగ్ మాస్టరీలో మీకు బ్రాండింగ్ మాస్టరీ వచ్చేసి 3,499కి వస్తుంది ఆఫ్టర్ ది డిస్కౌంట్. మీకు ఈ బ్రాండింగ్ మాస్టరీ కోర్స్ వచ్చేసి 3,499కి వస్తుంది. అండ్ మీరు కమిషన్ స్ట్రక్చర్ చూస్తే కనుక మీరు ఎప్పుడైతే మార్కెటింగ్ మాస్టరీ కోర్స్ రెఫర్ చేస్తున్నారో మీకు 800 రూపీస్ వస్తుంది, అండ్ ఇట్ ఈస్ అ ఫిక్స్డ్ అమౌంట్ అనమాట. బ్రాండింగ్ మాస్టరీ తీసుకొని మీరు బ్రాండింగ్ మాస్టరీ ప్రమోట్ చేస్తే 2,000 రూపీస్ వస్తుంది. తర్వాత మీరు ఏ కోర్స్ రెఫర్ చేసినా సరే మీకు పర్ రెఫరల్కి 2,000 రూపీస్ మీరు అర్న్ చేసుకోవచ్చు.
త్రూ బ్రాండింగ్ మాస్టరీ కోర్స్. సో ఈ కోర్స్ ప్రైస్ వచ్చేసి 3,499 అండ్ ఓన్లీ వన్ టైం ఎన్రోల్ అయ్యి మీరు వర్క్ అనేది స్టార్ట్ చేసుకుంటారు. మళ్ళీ మీరు ఏం పే చేయాల్సిన అవసరమే లేదు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ట్రాఫిక్ మాస్టరీ. సో ట్రాఫిక్ మాస్టరీ వస్తే కనుక మీకు ఈ ట్రాఫిక్ మాస్టరీ ప్రైస్ వచ్చేసి 5,999 ఓన్లీ వన్ టైం మీరు ఎన్రోల్ అవుతారు. సో అండ్ మీరు చూస్తే కనుక 70% ఆఫ్ ద కమిషన్ వస్తుంది. సో ఇది కమిషన్ స్ట్రక్చర్ అన్నమాట. అంటే మీరు ట్రాఫిక్ మాస్టరీలో ఎన్రోల్ అయిపోయిన తర్వాత మీరు వేరే వాళ్ళకి ప్రమోట్ చేస్తున్నప్పుడు ఈ కోర్స్ అనేది, మార్కెటింగ్ మాస్టరీ మీరు ప్రమోట్ చేస్తే కోర్స్ 800 వస్తుంది, బ్రాండింగ్ మాస్టరీ చేస్తే మీకు 2,000 వస్తుంది, ట్రాఫిక్ మాస్టరీ మీరు ప్రమోట్ చేస్తే కనుక 4,000 వస్తుంది, ఇన్ఫ్లుయెన్స్ మాస్టరీ మీరు ప్రమోట్ చేస్తే కనుక 4,000. మీరు ఒకవేళ 2-3 ట్రాఫిక్ మాస్టరీలు కూడా చేశారనుకోండి, వీక్కి ఒక 2-3 చేశారనుకోండి, ఈజీగా మీకు 12,000, 15,000, 20,000 వరకు మీరు ఎర్న్ చేసుకోవచ్చు ఈజీగా త్రూ ట్రాఫిక్ మాస్టరీ. సో మినిమం వచ్చేసి 8,000 to 12,000 వరకు మీరు ఎర్న్ చేసుకోవచ్చు పర్ వీక్, డిపెండ్స్ ఆన్ యువర్ ప్రమోషన్స్. మీరు ఎంతమంది చేసుకుంటే అంత ఇన్కమ్ అనేది వస్తూనే ఉంటుంది. ఓకే, అండ్ ఫినాన్స్ మాస్టరీ రెఫర్ చేస్తున్నప్పుడు, ఇన్ఫ్లుయెన్స్ రెఫర్ చేస్తున్నప్పుడు కూడా 4,000 వస్తుంది. ఓకే, సో ఇది వచ్చేసి ట్రాఫిక్ మాస్టరీ కమిషన్ బేస్డ్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫ్లుయెన్స్ మాస్టరీ. సో ఇన్ఫ్లుయెన్స్ మాస్టరీ వస్తే కనుక ఈ కోర్స్కి మీరు తీసుకుంటే కనుక 10,999. యాజ్ నేను చెప్పినట్టు ఇన్ఫ్లుయెన్స్ తీసుకుంటున్నప్పుడు మీకు ట్రాఫిక్కి, బ్రాండింగ్కి, మార్కెటింగ్ అన్ని కోర్సెస్కి మీకు యాక్సెస్ వచ్చేస్తుంది. అన్ని కోర్సెస్ మీరు చూడొచ్చు, అన్ని కోర్సెస్ మీరు నేర్చుకోవచ్చు. ఆ ట్రాఫిక్లో ఉన్నవి కూడా చేయొచ్చు, బ్రాండింగ్లో ఉన్నవి కూడా మీరు చేయొచ్చు. ఓకే, సో ఇన్ఫ్లుయెన్స్ వచ్చేసి ఏంటంటే 10,999 ఓన్లీ వన్ టైం మీరు ఎన్రోల్ చేస్తున్నారు. దీనికి ఎప్పుడైతే మీరు రెఫర్ చేస్తున్నారో మీరు పెట్టింది కూడా మీకు రిటర్న్లో వచ్చేస్తుంది. అండ్ ఆల్సో దానికంటే ఎక్కువ సంపాదించుకుంటూ వెళ్తూనే ఉంటారు. బికాజ్ ఇక్కడ మీకు ఏంటంటే మళ్ళీ పెట్టాల్సిన అవసరం లేదు ఇక్కడ ఏమి, ఓన్లీ వన్ టైం. అండ్ ఇది వచ్చేసి ఎవరన్నా చేయొచ్చు, మీరు హౌస్ వైఫ్స్ అన్నా సరే, వర్కింగ్ అయినా సరే, అండ్ స్టూడెంట్స్ కూడా ఈ వర్క్ అనేది చేయొచ్చు. అండ్ ప్రతి ఒక్కరు నేర్చుకోవాలనుకుంటారు స్కిల్స్ అనేవి. అండ్ డెఫినెట్లీ మీరు ఇక్కడ కమిషన్ స్ట్రక్చర్ చూడొచ్చు. ఇన్ఫ్లుయెన్స్ మాస్టరీకి 7,000 రూపీస్ కమిషన్ స్ట్రక్చర్ ఉంది. అంటే మీరు ఇన్ఫ్లుయెన్స్ మాస్టరీ తీసుకొని రెఫర్ చేస్తున్నప్పుడు యూ విల్ బీ గెటింగ్ 7,000 రూపీస్ ఫర్ ఇన్ఫ్లుయెన్స్ మాస్టరీ. ఫినాన్స్ మాస్టరీ కూడా రెఫర్ చేస్తున్నప్పుడు 7,000 వస్తుంది. ట్రాఫిక్ మాస్టరీకి 4,000, బ్రాండింగ్కి 2,000. ఓకే, సో ఇవంతా ఫిక్స్డ్ కమిషన్స్ అనమాట ఫ్రమ్ బిజ్ గురుకుల్ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ కోర్స్ వచ్చేసి మనకి ఫినాన్స్ మాస్టరీ. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్. నేను కూడా ఈ కోర్స్ ద్వారా నేను స్టార్ట్ చేశాను వర్క్. అండ్ ఈరోజు నేను 60,000 to 70,000 రూపీస్ అర్న్ చేసుకుంటున్నాను పర్ మంత్ ఈ ఆపర్చునిటీ ద్వారా, ఈ కోర్స్ ద్వారా, ఫినాన్స్ మాస్టరీ కోర్స్ ద్వారా. ఓకే, ఓన్లీ ఒకసారి కదా చేసేది, మళ్ళీ రిటర్న్లో మీకు వచ్చేస్తుంది 2-3 ప్రమోషన్స్ అవుతున్నప్పుడు ఆ ప్రమోట్ ఎలా చేయాలి, లీడ్ జనరేషన్ ఎలా చేయాలి, ఎలాగో మేము నేర్పిస్తున్నాం ఇక్కడ. సో మీకు ఏం టెన్షన్ ఉండదు. మీకు రికవర్ అయ్యేంత వరకు వీ విల్ బీ హెల్పింగ్ యూ, వీ విల్ బీ సపోర్టింగ్ యూ. కానీ మీ సైడ్ నుంచి కూడా ఖచ్చితంగా వర్క్ అనేది ఉండాల్సిందే. అప్పుడే మీకు గ్యారంటీగా మంచి ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. అండ్ ఫినాన్స్ మాస్టరీని చూస్తే, ఫినాన్స్ మాస్టరీ తీసుకున్న తర్వాత మీరు ఫినాన్స్ మాస్టరీని రెఫర్ చేస్తున్నప్పుడు మీకు 10,000 రూపీస్ వస్తుంది పర్ రెఫరల్కి 10,000 రూపీస్ మీరు ఎర్న్ చేసుకోవచ్చు. హైయెస్ట్ కమిషన్ ఫినాన్స్ మాస్టరీలోనే ఉంది. అండ్ మీరు చూడొచ్చు, నార్మల్గా మీరు రెఫర్ చేస్తున్నప్పుడు మార్కెటింగ్ మాస్టరీ, బ్రాండింగ్ మాస్టరీ, ట్రాఫిక్ మాస్టరీ, ఇన్ఫ్లుయెన్స్ మాస్టరీ, ఫినాన్స్ మాస్టరీ చేసుకుంటున్నప్పుడు హైయెస్ట్. అంటే సపోజ్ మీరు ఫినాన్స్ తీసుకొని మీరు ఫినాన్స్ రెఫర్ చేస్తుంటే 10,000 పర్ రెఫరల్. అండ్ దాంతోపాటు ఒక 2 మెంబర్స్ని చేసుకున్నా సరే, ఒక వీక్లీ 2 మెంబర్స్ని 20,000. అండ్ ఎస్, డెఫినెట్గా ఈ కోర్స్లో ఎన్రోల్ అయ్యే వాళ్ళు ఉన్నారు, అండ్ ఆల్సో నేర్చుకుంటున్న వాళ్ళు ఉన్నారు. స్పెషల్లీ స్టూడెంట్స్ అనేది చాలా వాల్యూ క్రియేట్ అవుతుంది ఈ కోర్సెస్ తీసుకుంటున్నప్పుడు. అండ్ ఆల్సో వర్కింగ్ ప్రొఫెషన్స్కి అయితే ఇంకా చెప్పనక్కర్లేదు, ప్రమోషన్స్కి అసలు అడ్డే ఉండదు. సో అండ్ హౌస్ వైఫ్స్కి అయితే ఇది చాలా మంచి ఇన్కమ్ సోర్స్. బికాస్ మీరు ఇంట్లోనే కూర్చొని ఇవన్నీ చేయొచ్చు, నేర్చుకోవచ్చు, సంపాదించుకోవచ్చు. యూ కెన్ బికమ్ అన్ ఎంటర్ప్రెనర్, అంటే డిజిటల్ ఎంటర్ప్రెనర్ అనేది మీరు అవ్వచ్చు ఈ ద్వారా. సో నేను పర్సనల్గా సజెస్ట్ చేసేది ఏంటంటే, ఫినాన్స్ మాస్టరీతో మీరు వెళ్తే కనుక ఖచ్చితంగా మీకు మంచి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. అండ్ ఈజీగా 50,000 అనేది వితిన్ 15 డేస్లో మీరు ఎర్న్ చేసుకునే పొటెన్షియల్ ఫినాన్స్ మాస్టరీలో ఉంది. ఓకే, ఎస్, యాజ్ నేను చెప్పినట్టు మీరు ఎందుకు ఫినాన్స్ మాస్టరీ ప్యాకేజ్ అనేది బెస్ట్ అని చెప్తున్నారు మేడం. సో దానికి రీజన్స్ కూడా, ఫస్ట్ రీజన్ వచ్చేసి లర్న్ A to Z అబౌట్ స్టాక్ ఫ్రమ్ బిగినర్ టు అడ్వాన్స్ లెవెల్. అదే కాకుండా రెస్ట్ ఆల్ ప్యాకేజెస్, అంటే మిగతా ప్యాకేజెస్ ఇన్ఫ్లుయెన్స్ మాస్టరీ, ట్రాఫిక్ మాస్టరీ, బ్రాండింగ్ మాస్టరీ అన్ని 26 కోర్సెస్కి అబ్సల్యూట్లీ ఫ్రీ యాక్సెస్ వస్తుంది. మీకు 26 కోర్సెస్కి ఇంకా ఫ్రీ యాక్సెస్ వస్తుంది. అండ్ ఈచ్ రెఫరల్కి మీరు 10,000 రూపీస్ ఎర్న్ చేయొచ్చు. అండ్ వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్, నో నీడ్ టు అప్గ్రేడ్. ఓకే, సో మీరు ఒకటేసారి తీసుకుంటున్నారు అండ్ మళ్ళీ మీరు తీసుకోవాల్సిన అవసరమే లేదు. లైవ్ అండ్ Q&A సెషన్ సపోర్ట్ విత్ ట్రైనర్స్, అంటే మీకు లైవ్ సెషన్స్ ఉంటాయి, ఆన్లైన్లో ఉంటాయి, జూమ్లో ఉంటాయి. అండ్ ఆల్సో ఈవెన్ మీకు పర్సనలీ గైడెన్స్ చేస్తారు. ఈవెన్ బిజ్ గురుకుల్ ప్లాట్ఫామ్స్ నుంచి కూడా మీకు ఇవి చాలా మంచి ట్రైనింగ్స్ అనేవి ఉంటాయి, మీకు అర్థమయ్యేలాగా చెప్తారు. ఓకే, డైలీ ఉంటాయి. సో మీరు ఫ్రీ ఉన్నప్పుడు మీరు నేర్చుకోవచ్చు, లేదా మీరు మిస్ అయ్యారంటే రికార్డింగ్ సెషన్స్ కూడా మీకు అవైలబుల్ ఉన్నాయి. సో యూ కెన్ ఈజీలీ మేక్ 50,000 to 1 lakh రూపీస్ ఇన్ అ మంత్
ఈ ఫినాన్స్ మాస్టరీ ద్వారా నేను చెప్పాను కదా మీకు 50,000 నుంచి 1,00,000 రూపీస్ పర్ మంత్ మీరు earn చేసుకోవచ్చు. సో యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ఏంటంటే మీకు 19,999 ప్రైస్ ఈ ఫినాన్స్ మాస్టర్ది. కానీ డిస్కౌంట్ వస్తుంది మీకు ఎప్పుడైతే మీరు నా కూపన్ కోడ్ యూస్ చేసి మీరు ఎన్రోల్ అవుతున్నారో మీకు జస్ట్ 14,999కి వస్తుంది ఆఫ్టర్ ది డిస్కౌంట్. ఓకే, సో ఇది నా కూపన్ కోడ్. ప్రతి ఒక్కరు ఎక్కడ ఎవరైతే ఉన్నారో ఈ కూపన్ కోడ్ అనేది నోట్ డౌన్ చేసుకోండి మీ దగ్గర, లేకపోతే స్క్రీన్ షాట్ తీసి అన్న పెట్టుకోండి సో దట్ మీకు కూపన్ కోడ్ అనేది క్లారిటీ వస్తుంది. ఈ కూపన్ కోడ్ యూస్ చేస్తే కనుక మీకు 6,000 రూపీస్ నియర్లీ ఒక 5,000 రూపీస్ వరకు మీకు డిస్కౌంట్ అనేది వస్తుంది. సో 5,000 రూపీస్ తగ్గుతుంది ఈ కూపన్ కోడ్ వాడుతున్నప్పుడు. ఓకే, సో నెక్స్ట్ కమింగ్ టు బిజ్ గురుకుల్ ప్లాట్ఫామ్ ఎక్కడెక్కడ ప్రజెంట్ ఉంది. ఓకే, ఫేస్బుక్ అది కూడా వెరిఫైడ్. ఫేస్బుక్ ఆల్రెడీ వెరిఫికేషన్ ఇచ్చింది. మీరు ఫేస్బుక్ గ్రూప్ చూడొచ్చు, ఫేస్బుక్ పేజ్ చూడొచ్చు, అండ్ ఈవెన్ బిజ్ గురుకుల్ యూట్యూబ్ ఛానల్ ఉంది, బిజ్ గురుకుల్ యూట్యూబ్ ఛానల్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బిజ్ గురుకుల్ వెబ్సైట్ కూడా ఉంది, మీరు చూడొచ్చు బిజ్ గురుకుల్ వెబ్సైట్. అండ్ బిజ్ గురుకుల్ వాట్సాప్ కూడా వెరిఫై చేసింది. ఆ టిక్ మార్క్ ఉంటుంది కదా, ప్రతి ఒక్కరికి రాదు, ఓన్లీ కొంతమందికి. అది కూడా వెరిఫైడ్ జెన్యూన్ ఉన్న వాళ్ళకి ఆ వెరిఫికేషన్ అనేది ఇస్తుంది. అండ్ వాళ్ళు అన్నీ లీగల్గా ప్రొవైడ్ చేస్తేనే ఈవెన్ వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్ వీళ్ళందరూ ఇస్తారు. ఓకే, అండ్ అది ఓన్లీ కొంతమందికి ఇస్తారు ఆ వెరిఫికేషన్ అనేది. కానీ బిజ్ గురుకుల్కి వచ్చింది, అట్ ఈస్ అ వెరిఫైడ్ ప్లాట్ఫామ్. సో మీది 100% లీగల్ అండ్ వెరిఫైడ్ ప్లాట్ఫామ్. అండ్ దాంతోపాటు మీరు ఇక్కడ చూడొచ్చు వెబ్సైట్ కూడా ఉంది. సో వెబ్సైట్ కూడా నార్మల్ బిజ్ గురుకుల్ అని టైప్ చేస్తే మీకు వెబ్సైట్ కూడా వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం చూద్దాం ఎవరైతే బిజ్ గురుకుల్ ద్వారా అచీవ్మెంట్స్ చేశారో ఇన్కమ్ ఎంత సంపాదించుకున్నారు అనేసి. సో కంప్లీట్లీ స్టూడెంట్స్, వర్కింగ్ ప్రొఫెషన్స్, హోమ్ మేకర్, ఇంకా చెప్పాలంటే చాలా లిస్ట్ ఉంది. చాలా మంది ఉన్నారు ఎవరైతే అర్నింగ్ చేసుకుంటున్నారు. ఇంకా నేను చెప్పుకుంటా పోతే మొత్తం రోజు కూడా సరిపోదు, అంతమంది ఉన్నారు అర్న్ చేసుకుంటా ఈ ప్లాట్ఫామ్ ద్వారా. ఓకే, అండ్ తెలుగు ట్రైనింగ్ సెషన్స్ అనేవి నేనే మీకు ప్రొవైడ్ చేస్తాను. తెలుగు ట్రైనింగ్ సెషన్స్ హిందీ ఉన్నాయి, ఇంగ్లీష్ కూడా ఉన్నాయి, తెలుగు కూడా ఉన్నాయి. సో ఈ ప్లాట్ఫామ్స్ ద్వారా మీరు ఎర్న్ చేసుకోవడం ఎలా గైడెన్స్ అనేది పర్సనల్గా నా సైడ్ నుంచి ఇస్తాను. ఓకే, సో ఎస్ లెట్స్ సీ ఎవరైతే అచీవ్మెంట్స్ చేశారో వాళ్ళవన్నీ ప్రూఫ్స్ నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. 2,45,000 rupees I have earned in a single day. I mean, this is the record breaking earning that I have created in a single day. It may seem unbelievable to you, but all this is real. Let me just quickly refresh my dashboard and show it to you again here. And the very next day I have again made 1,50,000 rupees. And here you can see my last 30 days income. It's more than 23 lakh rupees. Let me quickly show you my last 7 days income as well. And here you can see in last 7 days I have made 9,95,000. I have also completed more than 62 lakhs from the platform. I mean, this is so huge. I have no words to explain my feelings.